హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉదయాన్నే పిల్లలకి హడావిడి లేకుండా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ కోసమైనా లేదంటే ప్రసాదం కోసం అయినా కూడా చాలా ఈజీగా చేసుకునే లెమన్ రైస్ కోసం ముందుగా 1 గ్లాస్ రైస్ని ఈ విధంగా పొడిపొడిలాడుతూ ఉడికించి పెట్టేసుకొని ఈ రైస్ని అంతటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకుందాము. దీన్ని ఒకసారి కలుపుకొని ఇక్కడ 1 గ్లాస్ రైస్కి ఈ ఒక లెమన్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా. మీరు చిన్నవైతే 2 తీసుకోవాలి. ఇక ఈ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసేసుకొని పోపు కోసం ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక ఇందులో వేరుశనగపప్పు వేసేసుకుందాము. దీంట్లో కొంచెం పప్పులు ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత పచ్చెనగపప్పును వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినపప్పును కూడా వేసేసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలండి. పచ్చిమిర్చిని ఇక మధ్యకి ఘాట్లు పెట్టేసుకొని యాడ్ చేసుకున్నాము. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంగువను కూడా యాడ్ చేసేసుకున్నాము. పులిహోరకి అయితే కంపల్సరీ ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలండి. కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పోపుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా మనకి క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ ప్రసాదంగా కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ చాలా సింపుల్గా చేసి పెట్టచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.